కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 8 ప్రాజెక్టుల్లో 2 సౌత్ సెంట్రల్ రైల్వేకు మంజూరయ్యాయని రైల్వే పీఆర్ఓ శ్రీధర్ తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలను కలుపుతూ 2 రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపిందన్నారు. 174 కిలోమీటర్ల పొడవు గల ఈ రైల్వే లైన్ పాండురంగాపురం, మల్కాన్గిరి కోల్ మైన్స్ తో పాటు ట్రయబుల్ ఏరియాలను కూడా కలుపుతూ నార్త్ జునాగఢ్ వరకు కొనసాగనున్నట్లు శ్రీధర్ వివరించారు. ఇవాళ మీడియా బ్రీఫింగ్ ఇచ్చారు. ముఖ్యంగా నిన్న కేబినెట్ కమిటీ 8 ప్రాజెక్ట్స్ని శాంక్షన్ చేశారు. ఆ 8 ప్రాజెక్టులో ముఖ్యంగా సౌత్ సెంట్రల్కి సంబంధించి 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒకటి జాల్నా జల్గావ్, రెండోది వచ్చేసి భద్రాచలం, పాండురంగపురం, మల్కాన్గిరి. సో ఈ భద్రాచలం మల్కాన్గిరి ప్రాజెక్ట్ అనేది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా ఫర్దర్గా ఒరిస్సాలో కలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ 174 కిలోమీటర్స్. ఓవరాల్గా ఈ ప్రాజెక్ట్ వచ్చేసి పాండురంగపురం నుంచి మల్కాన్గిరి ఫర్దర్గా నార్త్ వరకు వెళ్తుంది, జునాగఢ్ వరకు. సో ఈ పెద్ద ప్రాజెక్ట్లో వన్ ఆఫ్ ద పోర్షన్ ఈజ్ మల్కాన్గిరి టు పాండురంగపురం. సో ఈ ప్రాజెక్ట్ రావడం వల్ల మనకి ముఖ్యంగా ఏదైతే తెలంగాణ ప్రాంతంలో ఉన్న కోల్ మైన్స్కి, అలాగే ఒరిస్సా ప్రాంతంలో ఉన్న కోల్ మైన్స్, మిగతా మైన్స్కి కనెక్టివిటీ వచ్చి ఫర్దర్గా ట్రైబల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అన్నిటికి కూడా కనెక్టివిటీ దొరుకుతుంది. ఓవరాల్ డెవలప్మెంట్ ఆ ప్రాంతంలో వచ్చే అవకాశం ఉంది. పాండురంగపురం అనేది మనుగూరు, భద్రాచలం మధ్యలో ఎగ్జిస్టింగ్ స్టేషను. ఆ పాండురంగపురం నుంచి టేక్ ఆఫ్ అయి భద్రాచలం టెంపుల్ టౌన్ ఏదైతే ఉందో దాని మీదుగా ఫర్దర్గా మల్కాన్గిరి వైపు వెళ్తుంది. సో భద్రాచలం టౌన్కి కొత్త రైల్వే స్టేషన్ రావడం జరుగుతుంది మన ప్రాంతంలో. మొత్తం ఓవరాల్ టోటల్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో జునాగఢ్ టు పాండురంగపురం మోర్ దాన్ 7,000 crores ప్రాజెక్టు. సో దాంట్లో భాగంగా ఒక స్ట్రెచ్ వచ్చేసి 174 కిలోమీటర్లు పాండురంగపురం